ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అత్తా, ఎవరు? నేనే. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఏం చేయమంటావు? వెలుతురులో తిరిగితే పోలీసులు వెంట పడుతున్నారు. పోలీసులు వెంట పడుతుంటే మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళాలి మ్యాగీ? కార్తీక్, ఏం చేస్తున్నావు? మరి లేకపోతే ఏంటి? నీకు హెల్ప్ చేసి నేను నేరస్తున్నాను. పోలీసులు నా వెంట పడుతున్నారు. ఇక్కడుంటే సేఫ్టీ అని వచ్చేసాను. పైగా ఇప్పుడు మీ ఆయన కూడా లేడు. జైలుకు పంపించేశావు. అమ్మా మేఘనా, పోలమ్మ వచ్చినారు. ఎవరు రాలేదు. నేరంటున్నావేటమ్మా? ఇప్పుడు వరకు ఓళ్ళతో మాట్లాడినావు, వినిపించినది. ఓళ్ళు లేరంటావేటి? ఎవరు లేరన్నానా? అంతేనా? ఓళ్ళు నేరా? అయినా ఇంత అర్ధరాత్రి దాకా మేల్కోగా ఉండి ఏం చేస్తున్నావు? వెళ్ళి పడుకో. వెళ్ళు. అలాగే. ఎంత కావాలి? నేను వచ్చింది డబ్బుల కోసం కాదు, పోలీసుల నుంచి సెక్యూరిటీ కోసం. దానికి నేనేం చేయగలను? సరే, నేను బయటికి వెళ్ళి నోరు తెరిస్తే నిన్ను సేవ్ చేయడం మీ నాన్న వల్ల కూడా కాదు. బెదిరిస్తున్నావా? నీకోసం ఇన్ని చేసిన వాణ్ణి నువ్వు కాదంటే ఏమైనా చేయగలను. ఈ పెన్ డ్రైవ్ని బయట పెడితే నాతో పాటు నువ్వు కూడా జైలుకి రావాల్సి ఉంటుంది, తెలుసు కదా? ఈ పెన్ డ్రైవ్ కాపీ మా ఆయనకి ఎందుకు ఇచ్చావు? ఆయన అడిగాడు, నేనివ్వలేదు. అవునా? మరి నువ్వే పెన్ డ్రైవ్ ఇచ్చావని చెప్పి నాతో ఆడుకున్నాడు. ఇంతకాలం నువ్వు అతనితో ఆడుకున్నావు. తను పెన్ డ్రైవ్ ఉందని అబద్ధం చెప్పి నీతో ఆడుకొని ఉంటాడు. అయిపోయిన ఆట గురించి ఎందుకు, జరగాల్సిన ఆట గురించి ఆలోచించు. కార్తీక్, ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు సడన్ గా ఎదురుపడి హెల్ప్ చేయమంటే నేనేం చేయగలను? నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? నేనే నీకు కాల్ చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఏదో ఒకలా అరేంజ్ చేస్తాను. ప్లీజ్. వెళ్తాను, బట్ ఒకటి గుర్తుపెట్టుకో, నన్ను ప్రాబ్లం నుంచి బయటపడేయకపోతే నిన్ని పెన్ డ్రైవ్తో నిలువునా ముంచేస్తాను.
అసలు నా జీవితంలో నుండి వదిలించుకోవాల్సిన లిస్ట్లో వీడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి విశేషాలు? నా అన్న, అన్నయ్య, వదిన అందరూ బాగున్నారా? మేం బానే ఉన్నామే. పాపం మీ అత్తగారింటి పరిస్థితి బాగున్నట్లేదు. మీ బావగారి అరెస్టు గురించి టీవీలో చూసేమే. పాపం మీ అత్తగారు మామగారు ఎంత బాధపడుతున్నారో ఏంటో. వియ్యాల వారం కదా, వెళ్ళి పలకరించి పరామర్శించి రావడం మర్యాదే. రేపు ఉదయం వెళ్ళి అత్తయ్య గారి వాళ్ళని పలకరించొద్దాం. హలో ఆంటీ, బాగున్నారా? మేం బానే ఉన్నాం కాని నువ్వేంటిక్కడున్నావు? చెప్పక్క, నేనిక్కడ ఎందుకున్నానో ఆంటీకి చెప్పు. ఏం లేదమ్మా, వాళ్ళ ఆయన దుబాయ్ వెళ్లారు. ఆయన వచ్చేదాకా ఒంటరిగా ఉండాలంటే భయం కదా, అందుకని ఇక్కడ దించి వెళ్లారు. మీ ఆయన దుబాయ్ వెళితే నువ్వెందుకు ఇక్కడ ఉండడం అమ్మా? మీ అత్తగారింట్లో ఉండొచ్చు కదా. అంటే మా ఆయన వాళ్ళ ఆయన ఒకటే కదా ఆంటీ, ఒకటే కదా ఆంటీ, ఒకటే కదా ఆంటీ. ఏంటి, మా అల్లుడు మీ ఆయన ఒకటేంటి? అంటే మా ఆయన మెంటాలిటీ వీళ్ళ ఆయన మెంటాలిటీ ఒకటే, ఇద్దరూ ఒకే రకంగా ఆలోచిస్తారు. అంటే మా ఆయన కూడా వీళ్ళ ఆయనకి లాగానే వాళ్ళ పేరెంట్స్ తో అభిప్రాయ భేదాలొచ్చి బయటకొచ్చేశాడు. అలా వీళ్ళ ఆయనలా మా ఆయన కూడా వాళ్ళతో గొడవపడి బయటకొచ్చినప్పుడు నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టలేడు కదా, అందుకే వీళ్ళ ఆయన ఇంట్లో పెట్టాడు. ఐ మీన్ వీళ్ళ ఇంట్లో పెట్టాడు, అంతే కదక్కా? అంతే. ఉషా అక్క మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎంత ప్రేమగా చూసుకున్నా నువ్వెక్కువ కాలం ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. తొందరగా మీ ఆయన్నొచ్చి నిన్ను తీసుకెళ్ళమని చెప్పమ్మా, అది నీకు వీళ్ళకి మంచిది. అది మన చేతుల్లో ఉండదాంటీ, నన్నిక్కడుంచిన మా ఆయన చేతుల్లో ఉంటుంది. నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చిన వీళ్ళాయన చేతుల్లో ఉంటుంది. నేను ఉషాక్క ఏమీ చెయ్యలేం కదక్క. అదంతా వదిలేయమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, భోజనం వడ్డిస్తాను. మా అమ్మ ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు కొంచెం నీ ఓవర్ యాక్షన్ తగ్గించు. ఓవర్ యాక్షన్ తగ్గించడం కాదే, యాక్షన్ వోల్టేజ్ పెంచుతాను చూడు. కరెక్ట్ కాదురా, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంట్రాగేషన్కి సహకరించకుండా బెయిల్ పేపర్ల మీద సంతకాలు పెట్టకుండా ఉండడం అసలు కరెక్ట్ కాదు. రేపు నిన్ను కోర్టుకు తీసుకువెళ్తే జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు చెప్పు.
నేను డ్యూటీలో లేకపోయినా నా హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నీకు స్టేషన్ బెయిల్ తీసుకుని వస్తాను. ఆ తర్వాత నిన్ను నిర్దోషి అని నిరూపిస్తాను. ఇంకా నువ్విలా మౌనంగా ఉన్నావంటే నిన్ను జైలుకి పంపించాలి అనుకుంటున్న మేఘనకి వాళ్ళ నాన్నకి ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. జీవితంలో నువ్వు చాలా నష్టపోతావు. జీవితాన్నే నష్టపోతావు. ఏంట్రా నష్టపోయేది? ఏం నష్టపోతాను? అమ్మా నాన్నల్ని తోడబుట్టిన వాళ్ళని ఎప్పుడో నష్టపోయాను. వాళ్ళతో కలిసి ఉండే అదృష్టాన్ని, వాళ్ళ ప్రేమని పొందే అదృష్టాన్ని ఎప్పుడో నష్టపోయాను. ఇంకా నష్టపోవడానికి ఏముందిరా నా దగ్గర? నా ప్రాణం తప్ప. అది ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అర్థం లేకుండా మాట్లాడుకు. ఎప్పుడో జరిగిన దాన్ని తలుచుకుంటూ ఇప్పుడిలా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. నువ్వు చేసిన తప్పులకి అమ్మ నాన్న నిన్నెప్పుడో క్షమించారు కదరా. ఆ క్షమాపణ, ఆ మంచితనం, ఆ గొప్పతనం అవేరా నాకు పెద్ద శిక్షలు. అవి అందుకునే అర్హత, అదృష్టం నాకు లేవు కాబట్టే అవే నాకు పెద్ద శిక్షలు. మీతో కలిసి ఉండే అర్హత లేని వాడికి ఆత్మీయత పంచకూడదు. కుటుంబపరంగా చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిన వాణ్ణి రక్షించాలని చూడకూడదు. అసలు నా మొహం కూడా మీరు చూడకూడదురా. పోరా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో, గాయమై మండుతోంది మనసునా, ఇది మారుతుందని ఆశతోనే బతకనా. ఎంత ప్రేమగా చూసుకున్నా నువ్వెక్కువ కాలం ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. తొందరగా మీ ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్ళమని చెప్పమ్మా. అది నీకు వీళ్ళకి మంచిది. ఆవిడ నా గురించి అలా మాట్లాడినందుకు ఈ ఇంట్లో నా పవర్ ఏంటో ఆవిడికి తెలిసేలా చెయ్యాలి. చేస్తాను. ఆవిడ వెళ్లేలోపు నా పవర్ ఏంటో తెలిసేలా చేస్తాను. ఆవిడింకా నిద్రపోలేదు కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆట ఆడుకోవచ్చా. కిరణ్ గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే నా రూమ్కి రాగలరా? ఆవిడ మెలకువతోనే ఉంది కాబట్టి కిరణ్ నా రూమ్కి రావడం గ్యారంటీగా చూస్తుంది. నాకు తెలుసు కిరణ్, నేను పంపిన మెసేజ్ చూసి నువ్వు నన్ను కలవడానికొస్తావు. ఆవిడ నిన్ను చూస్తారు. కిరణ్ గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి నా రూమ్కి రాగలరా?
ఇదేంటి అల్లుడు గారు ఈ టైంలో పల్లవి గదిలోకి వెళుతున్నారు? కిరణ్ గారు, ఏంటి పల్లవి అర్జెంటుగా రమ్మన్నావు? ఒంట్లో బాగోలేదా? మనసు బాగోలేదు. ఏం జరిగింది? మీ అత్తయ్య గారు నన్ను అనుమానిస్తున్నారు. ఇండైరెక్ట్ గా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. నేను ఇక్కడ ఉండడం నాకు మీకు ఎవ్వరికీ మంచిది కాదంటున్నారు. ఆవిడే కాదు, ఉషా అక్క, సుప్రియ కూడా నా గురించి చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు నీ గురించి? నేను డబ్బు కోసమే మీకు దగ్గర అయ్యానంట. డబ్బు ఆశించి నేను మీ బిడ్డకి తల్లినవుతున్నానంట. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకిక్కడ ఉండాలనిపించట్లేదండి. అలా అని మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. ఊరుకో పల్లవి, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. రేపే నేను ఉషతో మాట్లాడి... వద్దండి, ఈ విషయం గురించి మీరు ఉషా అక్కతో మాట్లాడొద్దు. అలా మాట్లాడడం వల్ల అనవసరంగా మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. నా వల్ల మీరిద్దరూ గొడవ పడడం నాకు ఇష్టం లేదు. మీరు కనుక ఈ విషయం ఉషా అక్కతో మాట్లాడితే నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ మీద ఒట్టే. సరే పల్లవి, నేను ఉషాతో ఏం మాట్లాడను. కానీ ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. మీలాంటి మంచి వ్యక్తి నా జీవితంలోకి రావడం నా అదృష్టం అండి. పల్లవి, ఇప్పటికే పొద్దుపోయింది, ఇంక పడుకో. గుడ్ నైట్. ఇప్పుడు అర్థమైందా ఆంటీ నా పవర్ ఏంటో? మీరు కనుక ఈ విషయం ఉషా అక్కతో మాట్లాడితే నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ మీద ఒట్టే. సరే పల్లవి, నేను ఉషాతో ఏం మాట్లాడను. కానీ ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. అమ్మా, కాఫీ కావాలా? అమ్మా, నిన్నే అడిగేది.
ఏంటమ్మా ఏమైంది? ఏమైందా? నా కూతురి కాపురం నాశనం అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అర్ధరాత్రి మీ ఆయన ఆ పల్లవి మాట్లాడుకోవటం నేను కళ్ళారా చూశాను. అవునే, నువ్వు పడుకున్నప్పుడు ఎవరూ చూడకుండా తన గదిలోకి వెళ్ళాడు. అంటే సడన్ గా తనకి కడుపు నొప్పి వచ్చుంటుంది. అలాంటిదేమైనా జరిగి పిలిచిందేమోనమ్మా, అందుకు వెళ్ళుంటారు. ఇంకా సమర్థించుకోవడం ఆపవే. ఆవిడ గారి కడుపుతో ఉందన్న విషయం నాకు తెలుసు. ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మీ ఆయన అన్న విషయం కూడా నాకు తెలుసు. అలాంటి శ్రీరామచంద్రుడే నా కూతురికి సవతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. జరిగింది మీకు ఉష చెప్పలేదేమో వదినా. తనంతటి తనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఇది మీ కూతురు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? ఇంకా నువ్వు ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకు లేదు. పది వెళదాం. అత్తయ్య, దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను.